తాకు చాప ఎందుకమ్మ తిప్పలు ఆపు పుట్టి కత్తులు ఎగ్లో తీలు చార ఇసిపెట్టు పాప ఈ తాకు చాప ఇసిపెట్టు పాప ఈ తాకు చాప దేవి, ఇందాక ఇంగ్లీష్ పీరియడ్ లో ఏం జరిగిందో తెలుసా? అదే ఉంది. ఇంతకు ముందు ఓసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడేమైందో తెలుసా? ఏ దేవి, ఆ వాల్ పోస్టర్ చూడు, ఫ్రీ స్టైల్ కుస్తీలట. అలాంటివి నీకు చాలా ఇష్టం కదా? మాయా, ఇక దొరికిపోయావు. మావయ్యా, మావయ్యా, ఇక్కడున్నావా? నన్నే? నిన్నే. ఏమిటి విశేషం? ఏం లేదు, ఇవాళ ఫ్రీ స్టైల్ కుస్తీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి మావయ్య. అక్కడికి నేనెందుకు? నాకు కుస్తీ అంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, అందుకని నువ్వు తప్పకుండా రావాలి మావయ్య. నువ్వు నన్ను పిలవటమే గ్రేట్నెస్, నీతో అక్కడ కలిసి రావడం స్వీట్నెస్. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మావయ్య. కోడి రామ్మూర్తికి సరికొత్త వారసుణ్ణి. నన్ను ఓడించే పైల్వాన్ ఈ భారత భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని గాలిస్తూ వస్తున్నాను. ఈ తెలుగు గడ్డ కుస్తీలకు ప్రసిద్ధి. నన్ను ఓడించేవాడెవడైనా ఉంటే రావచ్చు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఎందుకు లేరు? నిమిషంలో నీ ఒళ్ళు హోనం చేసి నిన్ను జయించగల వీరుడు ఇక్కడే ఉన్నాడు. చూడు. ఏమిటిది? ఏం లేదు. లుక్ మిస్టర్ పైల్వాన్, ఈ పైల్వాన్ కిష్టయ్య మన బాంబేలో కుస్తీ పట్టి గెలిచాడు. నిన్న గుజరాత్ లో కుస్తీ పట్టి గెలిచాడు. రేపు మెడ్రాస్ లో కుస్తీ పట్టి గెలవబోతున్నాడు. నీకు ధైర్యం ఉంటే వీరితో కుస్తీ పట్టు. అంత మునగాడా? అయితే పైకి రారా. దేవి, ఏమిటి అర్థం పట్ట లేకుండా? కమాన్ మ్యాన్.
వెండి కప్పు ఎవరిచ్చారు కృష్ణయ్య? నీ కూతురు నా మేనకోడలు అయిన దేవి అనుగ్రహం వల్ల నాకు లభించిన బహుమతక్క. దేవి అనుగ్రహం వల్ల? అవునక్క. విజయం సాధించిన ఏ మగాడి వెనకైనా ఒక ఆడదాని హస్తం ఉంటుందంటారు. కానీ దేవి నా వెనక్ కాకుండా నా ముందుండి నా తరపున ఛాలెంజ్ చేసి ఈ కుస్తీ పోటీలో నన్ను గెలిపించింది. దీని కొంచెం నోటు దురుసనే మాటే గాని నీ విషయంలో నీ గెలిపే దీని గెలుపు. అయితే ఈ బహుమతిని ఆవిడకే అంకితం చేద్దాం. ఓ నా మేనకోడలా, అందుకో నా బహుమతి. ఏమిటక్కా పొగరు? మావయ్య కుస్తీ పోటీలో గెలుచుకొచ్చిన కప్పు చూపిస్తే దాన్ని విసిరి కొడతావా? ఇదే సంస్కారం? మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చెల్లెల్ని కొట్టేంత స్వాతంత్రం నీకు లేదు. లక్ష్మి నీకంటే చిన్నది కాబట్టి సరిపోయింది. తను కూడా ఇలా తిరిగి లాగి కొడితే ఏం చేసేదనివి? ఇది సాధారణమైన కోపం కాదు. నువ్వు గారాబం చేయటం వల్ల ముదిరిన పిచ్చి. కృష్ణయ్యో, చూసావా ఆ కోపం? చూసావా? దాన్నే సైకిక్ అంటారు. లూస్. నన్ను కాని రెచ్చగొట్టావంటే నిన్ను. అక్క, మనం ఇక్కడే ఉంటే మన బట్టలన్నీ చించి పారేస్తుంది. కృష్ణయ్యా, గ్యారంటీగా దీనికి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నాకు ట్రీట్మెంట్ చేసే చూడు, వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్. అతనికి ఒకసారి చూపిద్దాం. వచ్చింది. థ్యాంక్స్. సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు శ్రీ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు గారి జన్మదిన మహోత్సవం. వెరీ గుడ్. మే 1వ తారీఖు. స్థలం మానసిక చికిత్సా కేంద్రం యొక్క ఆడిటోరియం. సార్, ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడి కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపేయి నింపే తల్లి, నింపేయి.